నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రత్యేక హోదాపై కేంద్రంతో ఘర్షణ వైఖరి సరికాదన్న చంద్రబాబు అంతకుమించి ప్రయోజనాలు కల్పిస్తుంటే మొండితనం కూడదని స్పష్టీకరణ శాసనసభలో మూడో రోజు గందరగోళం సృష్టించిన వైకాపా సభ్యులు ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే సభ నిరవధిక వాయిదా మరుసటి సమావేశాలు అమరావతిలోనే నిర్వహిస్తామన్న చంద్రబాబు హైదరాబాద్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాపై పోరు ఆగదన్న ప్రతిపక్ష నేత జగన్ ఆంధ్రప్రదేశ్లో బంద్ పాటించిన వైకాపా పలుచోట్ల ధర్నాలు రాస్తారోకోలు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై హరీష్ రావు సమీక్ష అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశాలు యూపీఏ మెడకు మరో కుంభకోణం చుట్టుకునే అవకాశం జెట్ విమానాల కొనుగోలులో ముడుపుల వ్యవహారంపై వివరాలు సేకరిస్తోన్న డీఆర్డీఓ యుఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల ఫైనల్ బెర్తులు ఖరారు జకోవిచ్తో తలపడనున్న వావ్రింకా మరికొన్ని గంటల్లో మహిళల సింగిల్స్ టైటిల్ పోరు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఘర్షణ పెట్టుకుంటే ప్రయోజనం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎవరికీ హోదా ఇచ్చే పరిస్థితులు లేవని చెబుతోన్న కేంద్రం ఆ హోదాతో కలిగే ప్రయోజనాలన్నీ ఇస్తామంటున్నందున ఎలా వద్దంటామని శాసనమండలిలో ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కరువు వ్యవసాయ స్థితిగతులపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. రెయిన్ గన్ల ద్వారా 4.5 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడగలిగామని వివరించిన ఆయన కరువు నివారణకు నదుల అనుసంధానం సహా నీరు చెట్టు పంట సంజీవని లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా మారుస్తామన్నారు. రాయలసీమ కరువు నాకు ఒక స్ఫూర్తినిచ్చింది, నాకు ఒక బాధ్యతను గుర్తు చేసింది. అందులో నాకు అనంతపురం జిల్లా నన్ను తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ గౌరవించిన జిల్లా దేశం ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాని కాపాడాలి ఆలోచించిన తర్వాత జిల్లాలో చాలా సార్లు తిరిగాను. ఏం చేస్తే బాగుంటుందని ఎట్టి పరిస్థితుల్లో అందరి నివాని పూర్తి చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాను. పోయిన సంవత్సరం నీళ్లు ఇచ్చాను. డిసెంబర్కి కుప్పానికి నీళ్లు పోయేట్టుగా మడకసరకు నీళ్లు పోయేట్టుగా కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లా నో మోర్ కరువు జిల్లా. ఈ జిల్లాని కరువు రహిత జిల్లాగా తయారు చేసి రాష్ట్రంలో కరువు లేదనిపించుకునే పరిస్థితి వస్తానని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. కరువుపై ముఖ్యమంత్రి సమాధానమిస్తుండగానే ఓ సభ్యుడు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించగా ఈ అంశంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఎవరికి మేము హోదా ఇచ్చే పరిస్థితుల్లో లేవని వాళ్ళు అంటున్నారు. కన్ఫ్రంటేషన్ పెట్టుకుంటాను, ఓకే జరిగింది కన్ఫ్రంటేషన్. లాస్ట్ లో ఏమవుతుందండి? పోలవరం ఆపుకుంటావా? పోలవరం ఆపుకుంటే ఏమవుతారు అంటే మళ్ళీ మీ మరి గంజి కేంద్రాలు పెట్టాలా? ప్రత్యేక హోదాకి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇస్తా అన్నప్పుడు నేను తీసుకోవాలన్నా వద్దని మిమ్మల్ని అడిగాను. అది తీసుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను. మీకు హోదా వస్తే ఏమవుతుందంటే ఏమైందండి? హిమాచల్ ప్రదేశ్ లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఏమైందంటే హోదా వచ్చి 12 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. ఏమైందండి? ఏమైనా వచ్చినాయి అక్కడ? ఎక్కడికి పోతామని అడుగుతాను నేను. జయరాం రమేష్ ఒక మాట అన్నాడు, సంవత్సరానికి 60,000 కోట్లు పోతున్నాడు. ఎక్కడి నుంచి పోతుంది? ఒక సంవత్సరానికి 60,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నోటి మాట పాడాడు. ఇంకొకరు చెప్పడం ఏంటంటే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది, ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ వచ్చింది, అన్ని వచ్చేసాను. ఎక్కడ వస్తుంది చెప్పమని నేను, నాకు నేర్పించండి. లేదు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి కావాలి, ఇక్కడ వస్తుంది, మీరు ఎందుకు రాజీ పడుతున్నారని చెప్పండి. నేను రాజీ పడితే అప్పుడు అడిగినాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నా లైఫ్ లో రాజీ పడిన సందర్భాలు లేవు. అదే సమయంలో మూర్ఖంగా నేను వెళ్లిపోయి రాష్ట్రానికి నష్టం చేసే పరిస్థితికి వస్తే చరిత్ర నన్ను క్షమించదు. ఎలాంటి హోదా లేనప్పటికీ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే ఈ 2.5 ఏళ్లలో డ్వాక్రా సంఘాలు రైతు రుణమాఫీ చేసినట్టు చంద్రబాబు గుర్తు చేశారు. 2.5 సంవత్సరాల్లో నేను ఏ లోటు రానిచ్చారంటే ప్రజలకి? నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారండి? ఏం లోటు వచ్చిందా? లేదే. 200 రూపాయలు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చారండి. ఎవరన్నా ఆలోచించారండి? 24,000 కోట్ల రూపాయలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైనా ఒక రాష్ట్రం రైతులకి రుణ విముక్తి చేసిందంటే గర్వంగా చెప్తున్నా ఒక ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాను కష్టపడుతుంటే ప్రతిపక్ష వైకాపా ఉన్మాదంతో వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. 3 రోజులు అసెంబ్లీలో ఏం జరిగిందంటే మీరు చూశారు కదా. బెంచీలు ఎప్పుడు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. ఈవన్ సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు గానీ ఆ పక్క ఈ పక్క వస్తే ఎవరు ఈ బాటలు దాట్లా. పరిటాల రవీంద్రను చంపేసినప్పుడు చాలా ఆవేదన పడ్డాను, కోపపడ్డాను, బాధపడ్డాను, కుమిలిపోయాను, గట్టిగా మాట్లాడాను తప్ప
ఇక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకేసి మీ దగ్గర రాలా. ఏంటి ఆ స్పీకర్ స్థానం అనేది ఒక పవిత్రమైన స్థానం. మేము మిమ్మల్ని కాపాడుకుంటే మీరు మమ్మల్ని కాపాడతారు, లేకుంటే మేము కొట్టుకుంటే మీరేం కాపాడతారండి? ఇంకా అరాచకాలు వస్తే ఎట్లా అవుతాయండి? ఇదే సమయంలో మితాహారమే తన ఆరోగ్య రహస్యమంటూ చెప్పిన చంద్రబాబు ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఇవే చివరి సమావేశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తదుపరి సమావేశాలు అమరావతి ప్రాంతంలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభ వాయిదా పడగానే అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో ముఖ్యమంత్రి శాసనసభలో ఫోటోలు దిగారు. హైదరాబాద్ శాసనసభ ఆవరణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాయకులంతా జిల్లాల వారీ విడిగాను ఫోటోలు దిగారు. అనంతరం హైదరాబాద్లో ఇవరి చివరి సమావేశాలంటూ చంద్రబాబు శాసన మండలిలో విస్పష్టంగానే చెప్పారు. కౌన్సిల్లో కడపటి సమావేశం ఇది. నా ఉపన్యాసం కడపటి ఉపన్యాసం. ఈ హౌస్ అంటే మీరందరినీ కాదు, ఈ హాల్లో. 78లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. 78 నేను స్టూడెంట్ డేస్ నుంచి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ నుంచే పోటీ చేశాను. ఇప్పుడే ఓల్డ్ అసెంబ్లీ బిల్డింగ్ ఒకసారి లోపల ఒక 2 సార్లు చూసుకొని మొదటిసారి వచ్చి ఎక్కడ కూర్చున్నాను. ఈ హాల్లోకి మాత్రం 1980లో వచ్చాను. యాజ్ మినిస్టర్ గా సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం. అది నా పోర్ట్ఫోలియో, ఫస్ట్ పోర్ట్ఫోలియో. ఈ యొక్క సిటీతో 38 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఇప్పటికి ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ బిల్డింగ్ లో, ఈ కౌన్సిల్ హాల్లో, లేదంటే అసెంబ్లీ హాల్లో చివరి సమావేశాలని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప రాకూడదని కూడా కోరుకుంటున్నా. ఈ రోజు అసెంబ్లీకి వెళ్లి లోపలంతా ఒకసారి చూసుకొని పాత గుర్తులు ఒకసారి నెమరు వేసుకుని, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వస్తే ఫోటోలు కూడా తీసుకొని గుర్తుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో ప్రతిపక్ష వైకాపా సభ్యులు చేపట్టిన ఆందోళన మధ్య శాసనసభలో 3వ రోజు కూడా ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఒక దశలో వైకాపా సభ్యుల్లో కొందరు స్పీకర్ బల్లను చుట్టుముడితే మరికొందరు బల్లలెక్కి నినాదాలు చేశారు. అధికార పక్ష సభ్యులు, మంత్రులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గని పరిస్థితుల్లో స్పీకర్ సభ నిరవధికంగా వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో వైకాపా సభ్యుల ఆందోళనతో 3వ రోజున కూడా ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఈ సమావేశాల్లో తొలి రోజున జీఎస్టీ సహా మరో 3 బిల్లులను ఆమోదించగా, ప్రత్యేక హోదా కోసం వైకాపా సభ్యుల నిరసన మధ్య 2వ రోజున ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. చివరి రోజైన ఇవాళ ఉదయం సభ మొదలు కాగానే వైకాపా సభ్యులు స్పీకర్ బల్లను చుట్టుముట్టి ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేయగా కార్యకలాపాలు సాగించలేని పరిస్థితిలో సభ కాసేపు వాయిదా పడింది. ఏం పద్ధతులండి ఇవి? The house is adjourned for 10 minutes. అనంతరం సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితుల్లో వారి వైఖరిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష సభ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశాయి. అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద ప్రజానీకం అందరూ కూడా ఇటువంటి శాసనసభ్యులు శాసనసభలో ఉన్నారని చెప్పి అసహించుకుంటున్నారు. అధ్యక్ష, ముందు మన శాసనసభ గౌరవం కాపాడబడాలంటే ఎవరైతే నిన్న సెక్రటరీకి కేకకు వైర్ చుట్టారో, మైకెలకు కొట్టారో, బెంచీలు ఎక్కారో, మార్షల్స్ కొట్టారో, వీళ్ళ వివరాలన్నీ కూడా మీరు తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ శాసనసభ్యుల మచ్చ తొలగిపోదు. అధ్యక్ష, ప్రజాస్వామ్యాన్ని చట్టసభల్లోనే మరి వీళ్ళు చేస్తున్న విలువలను దిగజారుస్తున్న విధానం చాలా దుర్మార్గం సార్. శాసనసభ గౌరవాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి మీరు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు చేసినప్పటికీ వైకాపా సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కొంతమంది బల్లలు ఎక్కి మరీ నినాదాలు చేశారు. కానీ మీరు పెద్ద మనసుతో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో సస్పెండ్ చేయడం అంత పెద్ద సమస్య కాదు. కానీ వీళ్ళందరూ ఒక గంట తర్వాత అయినా మరొక గంటలోనైనా వీళ్ళ మనస్సును మార్చుకుని సభను సజావుగా నడవడానికి సహకరిస్తారన్న ఈ పరిస్థితిలో కార్యకలాపాలు లేవనే అభిప్రాయానికొచ్చిన సభాపతి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల చివరి రోజు మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా, తెదేపాకు చెందిన ఎమ్మెల్యేలు పోటాపోటీ ప్రెస్ మీట్లు నిర్వహించేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గకుండా మీడియాలో తామే మాట్లాడతామంటూ గందరగోళం మధ్య విలేకరుల సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులను భారీగా మోహరించారు. వైకాపా సభ్యులను మీడియా పాయింట్ నుంచి వెలుపలికి తీసుకొచ్చారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా సభ్యులు నేలపై బైఠాయించి ఆందోళన చేశారు. శాసనసభ నిరవధిక వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు శాసనసభ్యులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా చేపట్టిన బంద్ను విఫలం చేసేందుకు చంద్రబాబు సాయశక్తులా విఫలయత్నం చేసినట్టు ఆరోపించారు. బలవంతంగా ఆర్టీసీ బస్సులు నడిపించినట్టు విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం దారుణమని జగన్ ధ్వజమెత్తారు. జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వబోము అన్నట్టుగా తాను చెబితే దాన్ని స్వాగతిస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్ డే. రాష్ట్రానికి సంబంధించిన హక్కు ప్రత్యేక హోదా, అటువంటి హక్కును వాళ్ళు ఇవ్వబోము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఆ హక్కు కోసం పోరాటం చేయవలసిన ఈ వ్యక్తి స్వాగతిస్తున్నాను అని చెప్పి తాను చెప్పడం, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పకపోవడం ఇంకా దారుణం. వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్తా ఉన్నప్పుడు నువ్వు నీ కేంద్రంలో నీ మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నావు? ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేది తెలంగాణకు మన రాష్ట్రానికి ఇద్దరికి కలిసి ఇచ్చాడు. ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చూసి ఎవడొస్తాడయ్యా పరిశ్రమలు పెట్టడానికి అని చెప్పి క్వశ్చన్ చేయాల్సిన ఈ వ్యక్తి దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. మన రాష్ట్రానికి ఒక్కరికే ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారని. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద వామపక్షాలు తెల్లవారుజాము నుంచే ధర్నా చేపట్టారు. కృష్ణా జిల్లా నూజివీడు, గుడివాడలోనూ ఆందోళనలు కొనసాగాయి. గుంటూరులో వైకాపా, వామపక్షాలు ప్రధాన రోడ్లపై ర్యాలీలు చేశారు. అనంతపురం జిల్లాలో వైకాపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తోన్న వైకాపా, సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. తిరుపతిలో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిపిఎం నాయకులు ఆందోళన చేశారు. ఒంగోలులో ఆర్టీసీ డిపో ముట్టడికి వైకాపా, వామపక్షాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో విపక్షాలు రావులపాలెం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. విశాఖ జగదాంబకోడిల వద్ద వామపక్ష పార్టీల కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం అందించడంపై ఏపీ భాజపా నేతలు ఢిల్లీ పెద్దలను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయిన భాజపా నేతలు హోదాకు తగ్గ ప్యాకేజీపై ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ నేతలతో కాసేపు సమావేశమైన మోదీ ఏపీలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన వారు కేంద్రం అందించిన ఆర్థిక సాయాన్ని ప్రజలకు వివరించేందుకు త్వరలోనే విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరులో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి ప్యాకేజీ ప్రకటన తర్వాత ఏపీలోని పరిస్థితులు వివరించారు. 14th Finance Commission is a paper which was signed when Manmohan Singh was the Prime Minister, except it was not implemented. So it was a situation where the coming government had no flexibility but to implement. And therefore, by signing the 14th Finance Commission, Congress government had again cheated state of Andhra Pradesh, and in AP Organization Act, they did not put the special word called special category status. ప్రత్యేక హోదా ఉద్యమంపై తనకు పూర్తి స్పష్టత ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విభజన అంశం భావోద్వేగాలతో ముడిపడినందునే తాను ఆచితూచి మాట్లాడుతున్నట్టు చెప్పారు. ముందు ప్రజాప్రతినిధులు పోరాడాలని, కాకినాడలోని కిరణ్ కంటి ఆసుపత్రిలో రోగులకు అందుతోన్న వైద్య సేవలను తెలుసుకున్న తర్వాత చెప్పారు. నిన్న కాకినాడ సభకు వచ్చి చనిపోయిన వెంకటరమణ కుటుంబానికి సంతాపం తెలిపిన పవన్ ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటారని చెప్పారు. ప్రత్యేక హోదాపై ప్రజాప్రతినిధులు పోరాడలేని పరిస్థితుల్లో రాజీనామా చేస్తే తాను భవిష్యత్ కార్యాచరణ చెబుతానని వ్యాఖ్యానించారు. అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. నేనేమంటానంటే ప్రజాప్రతినిధులు ముందు పోరాడాలి, మాట బలంగా తీయాలి. నా ప్రణాళిక నాకు ఉంది. కాకపోతే అది నేను మీరు చూసారు కదా, ఒక చిన్న ఫంక్షన్, ఒక చిన్న సభ పెడితేనే ఎంత సమస్య జరిగింది. నేను వచ్చి ఒక మాట ఎక్కువ మాట్లాడకూడదు, ఒక మాట తక్కువ మాట్లాడకూడదు. చాలా భావోద్రేకాలు మధ్యలో ఉన్న సమయం.
ఆచితూచే మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే ఏదో మంచి చేయబోయి నాకు చెడు చేయడం నాకు ఇష్టం లేదు. అందరూ అనుకుని ఇలా చేయాలంటే నేను అలా చేయను. ఎందుకంటే నా మీద చాలా బాధ్యత ఉంది. యువకుల జీవితాలు దెబ్బతినకూడదు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయను. నేను బాధ చెప్తాను, ఎద చెప్తాను. ముందు నేను ప్రభుత్వాలని వీటిని అడుగుతాను, మీరు ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు మీ వల్ల కావట్లేదు రిజైన్ చేయండి, అప్పుడు ఏం చేద్దాం నేను చెప్తాను. ప్రత్యేక హోదా పేరుతో కేంద్రాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు మించిన సాయం కేంద్రం అందిస్తోందన్న వెంకయ్య ప్యాకేజీతో ఏపీ ముఖచిత్రం మారుతుందని హైదరాబాద్లో చెప్పారు. ఈ విషయంలో కేంద్రం చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్న కేంద్ర మంత్రి కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారివని, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా పట్టించుకోరని స్పష్టం చేశారు. ప్రజలు విజ్ఞులు, వాళ్ళు చూస్తారు. ఐఐటీలు కావచ్చు, త్రిపుల్ ఐటీలు కావచ్చు, ఐఎస్ఆర్ కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే ఎన్ఐఓటీలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రక్షణ సంస్థలు కావచ్చు. ఇవన్నీ కూడా లెక్కకు మిక్కుటంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మంజూరు చేసింది, మంజూరు చేస్తుంది కూడా. ఎవరి ఇష్టం వాళ్ళది వ్యాఖ్య చేసేందుకు దేశం స్వతంత్రం ఉంది. కొంతమంది నన్ను గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నాకు వీళ్ళెవరి సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది ఎవరు? ఆ రోజు పార్లమెంట్లో ఈ మహానుభావులు ఎవరైతే ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేశారు? బయట ఉన్న మహానుభావులు ఏం చేశారు? ఒకటి. రెండవది, ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏం చేసింది? దాన్ని ఈ రెండింటిని ప్రజలు చూసుకుంటే తెలిసిపోతుంది. వచ్చే ఏడాది కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి చివరి ఆయకట్టుకు కూడా నీరందిస్తామని చెప్పిన తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు 2017 జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జలాశయాలు నింపి పూర్తి ఆయకట్టుకు నీరందించాలని సూచించారు. కరివెన ఆనకట్ట నమూనాలు వారం రోజుల్లో ఖరారు చేయాలన్న మంత్రి రోబో ఇసుక వినియోగంపై నీటిపారుదల ఈఎన్సీ డిజైన్స్ సిఈ 3 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు సహా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలపై కూడా సమీక్ష నిర్వహించిన హరీష్ రావు 123 జీవోకు సంబంధించి భూసేకరణ వ్యవహారాలు వేగంగా పరిష్కరించాలని సూచించారు. కోర్టు స్టే ఇవ్వని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న మంత్రి ఇందుకు ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి పనిచేయాలని సూచించారు. పహానీల్లో పేర్లు ఉన్న వారికి పరిహారం ఇవ్వాలన్న హరీష్, పహానీల్లో పేర్లు లేకపోతే పంచనామా నిర్వహించి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లను అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సిక్కింలో పర్యటించనుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ఆదివారం నుంచి 3 రోజుల పాటు సిక్కింలోని రావంగ్ల బుద్ధవనాన్ని సందర్శించనుంది. అక్కడి 130 అడుగుల బుద్ధ విగ్రహం ఏర్పాటుకు అనుసరించిన విధానాలను అధ్యయనం చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో వానల వల్ల కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్, అడ్డగుట్ట, తుకారంగేట్, ప్యాట్నీ, బేగంపేటలో గంటపాటు వర్షం కురిసింది. తిరుమలగిరి, బోయిన్పల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మెదక్ జిల్లా సిద్దిపేట సహా కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం, వరంగల్ జిల్లా జనగామ డివిజన్ వ్యాప్తంగా వానలు పడ్డాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం, సత్తుపల్లిలో భారీ వర్షం కురిసింది. నెల్లూరు, విశాఖలో దట్టంగా మేఘాలు అలుముకొని వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కర్నూలులోని ఎమ్మిగనూరులో తేలికపాటి వర్షం పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వివాహ దినోత్సవం సందర్భంగా తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపగా వారికి తన పెళ్లినాటి విశేషాలను వివరించారు. చెన్నైలో తన వివాహం ఘనంగా జరిగిందని, దేశంలోని రాజకీయ సినీ ప్రముఖులంతా వచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ను తాను కట్నం అడగలేదని, ఆయన ఇవ్వలేదని సరదాగా జవాబిచ్చారు. బాలకృష్ణ కోసం కట్టిన ఇంట్లో ఉండమని తనకు చెబితే వద్దన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తొలినాళ్లలో రాజకీయ విశేషాలు వివరించిన చంద్రబాబు 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేద్దామనుకుంటే అప్పటికి తన వయసు సరిపోదన్న విషయం తెలియదని చెప్పారు. 28 ఏళ్లకు శాసనసభకు ఎన్నికైనట్టు గుర్తు చేసుకున్నారు. అంజయ్య మంత్రివర్గంలో అవకాశం వచ్చిందన్న ఆయన అనురాగ దేవత సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ను కలిశానని, రాజకీయాల్లోకి రావాలని సూచించారని చెప్పారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాజీనామా కోరానన్న చంద్రబాబు అలా ఎందుకు కోరాల్సి వచ్చిందో తర్వాత ఆయనకు వివరించారని తెలిపారు. ప్రధానిగా అవకాశం వచ్చినప్పుడు అది తాత్కాలికం, సీఎం పదవి శాశ్వతమని లోకేష్ అన్నట్లు చంద్రబాబు చెప్పారు. అటు తెలంగాణ తెలుగుదేశం నేతలు లేక్వ్యూ అతిథి గృహంలో ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అధికారాన్ని కోల్పోయి 2.5 ఏళ్లు గడిచిన తర్వాత కూడా యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారం సద్దుమణగక ముందే రక్షణ శాఖలో మరో కుంభకోణం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. భారత్కు జెట్ విమానాలు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో బ్రెజిల్ సంస్థ ఎంబ్రయర్ భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తాజాగా బయటపడింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే బ్రెజిల్ దర్యాప్తు సంస్థలు, అమెరికా న్యాయశాఖ దర్యాప్తు జరుపుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు తెప్పించేందుకు DRDO ప్రయత్నిస్తోంది. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 3 EMB 145 జెట్ విమానాల కొనుగోలుకు ఎంబ్రయర్తో $208 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం కోసం దళారీగా వ్యవహరించిన బ్రిటన్కు చెందిన రక్షణ ఏజెంట్ సంస్థకు భారీగా కమిషన్లు ముట్టజెప్పినట్టు ఆరోపణలొచ్చాయి. తాజా వ్యవహారంపై ఎంబ్రయర్ నుంచి వివరణ సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని రక్షణ శాఖ తెలిపింది. మరో మిగ్ విమానం నేలకూలింది. భారత వైమానిక దళానికి చెందిన MiG-21 రాజస్థాన్లోని బాడ్మేర్లో కుప్పకూలగా పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. బాడ్మేర్లోని ఉత్తర లై ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన శిక్షణ విమానం 20 కిలోమీటర్ల దూరంలో మైలోకి ధని సమీపంలో పంట పొలాల్లో కూలింది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై సైనికాధికారులు విచారణకు ఆదేశించారు. రియోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ శుభారంభం చేసింది. రెండో రోజు పోటీలో భారత్కు చెందిన మరియప్పన్ తంగవేలు పురుషుల T42 హై జంపులో స్వర్ణం గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. 1.89 మీటర్ల ఎత్తు ఎగిరిన తంగవేలు ప్రథమ స్థానంలో నిలిచి పసిడి కైవసం చేసుకున్నాడు. ఇందులోనే 1.86 మీటర్ల ఎత్తు ఎగిరిన మరో అథ్లెట్ వరుణ్ బాటి కాంస్యం కైవసం చేసుకున్నాడు. తంగవేలుకు తమిళనాడు సర్కారు 2 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్కు స్వర్ణ పతకం దక్కడం ఇది మూడోసారి. గతంలో 1972 ఏడాది మురళీకాంత్ పేట్కర్, 2004లో జాజారియా భారత్కు స్వర్ణాలు అందించారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ప్రపంచ నెంబర్ 1 సెర్బియా క్రీడాకారుడు నొవాక్ జోకోవిచ్ స్విట్జర్లాండ్కు చెందిన స్టాన్ వావ్రింకాతో టైటిల్ కోసం తలపనున్నాడు. సెమీస్ లో జోకోవిచ్ ఫ్రాన్స్ ఆటగాడు మోన్ఫిల్స్ పై 6-3, 6-2, 3-6, 6-2 తేడాతో గెలుచుకుని 7వ యుఎస్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో సెమీస్ లో 3వ సీడ్ వావ్రింకా 6వ సీడ్ జపాన్ ఆటగాడు నిషికోరిపై 4-6, 7-5, 6-4, 6-2 తేడాతో గెలుపొంది జోకోవిచ్ తో తుదిపోరుకు అర్హత సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ తుదిపోరు ఈ రాత్రికి జరగనుంది. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా, జర్మన్ క్రీడాకారిణి అంగ్లిక్ కెర్బర్ అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.